హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, నోటికి అంత టేస్ట్ అనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఉడకబెట్టిన గుడ్లుని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. అన్నిటికీ గుడ్లు ఉడకబెట్టేటప్పుడు గుడ్లుని మంచిగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకుంటే తొక్కు అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఒక చిన్న కప్పు ఎండుమిర్చి వేసుకోవాలంటే ఒక 20 ఎండుమిర్చి, అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక చిన్న కప్పు వేసుకోవాలి. దానిలో తగినంత సాల్టు, అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. దీన్ని దోశలో కూడా మనం దోశ వేసుకున్నప్పుడు పైన మంచిగా స్పైసీగా కావాలనుకుంటే దానిపైన కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ పోపు దినుసులు, ఒక స్పూన్ మినపగుళ్ళు, ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నది వేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో మనం మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఈ ఆనియన్స్కి పట్టేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సాల్ట్ మనకు అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. చూసారుగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.